పెద్దల వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా జయరాం గారికి, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మాదేం లేదు, క్లియర్గా అవకాశం వచ్చింది, దాన్ని అందిపుచ్చుకున్నాం. కాబట్టి అది మీరే ఇచ్చిన అవకాశం, అది మీరు ఎవరన్నది మీరు చేర్చుకోండి, మేము పట్టగాల్చి మీదేయడం కాదు, ఆల్రెడీ మీకు ఆ విషయాలను తెలుసు కాబట్టి చేయండి అని సంతోష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రి, మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని, లీక్ ఇచ్చిందని వారు కామెంట్ చేసిండ్రు. అయితే దీంట్లో రెండు నేరేటివ్ కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో విపరీతమైనటువంటి అనైక్యత ఉంది అని వాళ్ళు తెలియజెప్పడము వాళ్ళ యొక్క ప్రధాన నేరేటివ్. దానికి ఉద్దేశం ఏంటంటే, రేపు వాళ్ళు బలపడాలంటే ఈ పార్టీని బలహీనపరచడానికి ఇది ఒక అంశాన్ని వాళ్ళు ముందర పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఏమీ లేని దాన్ని ఉన్నట్టు చూపించడం, అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వేరే ఇతర వాళ్ళు కానివ్వండి, ఇదివరకు ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఎంత బలమైనటువంటి గ్రూప్ రాజకీయాలు ఉండనో అలాంటి పరిస్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ. ఏకతాటిపైనే ఉన్నది గత 20 సంవత్సరాలుగా. ఎక్కడ కూడా ముఖ్యమంత్రుల మార్పులు జరగలేదు. జరిగిన దగ్గర అత్యవసరమైనటువంటి పరిస్థితులు కర్ణాటక దగ్గర లాంటి దగ్గర అయిందే తప్ప ఎక్కడ జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క అస్తిత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క అనైక్యతను చూపించి వాళ్ళు ఈ విధంగా చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క సంకల్పం. వాళ్ళు దాన్ని చూపించడానికి వాళ్ళు దాన్ని సాకుగా ఎన్నుకున్నారు. రెండో అంశం, ఇక్కడ నుంచి పోయినటువంటి లీకేజు ఎవరో అక్కడ ఇచ్చిండ్రు. ఫామ్ 26 మొత్తం ఆమె డిస్ప్లేలో, పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి డిస్ప్లే ఫామ్ 26 ని మీనాక్షి నటరాజన్ గారు ప్రెస్ మీట్ లో మొత్తం దాన్ని ప్లే చేసిండ్రు. అదేవిధంగా ఫామ్ 5, ఫామ్ 6 లో కూడా ఆమె మీద ఒరిజినల్ డైరెక్ట్ ఎక్కడో క్రిమినల్ కేసులు లేవు. ఈ ఉన్నటువంటి కేసు కూడా ప్రైవేట్ కంప్లైంట్, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు దాని మీద. వారు పెద్దలు మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందన్నారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు, ప్రైవేట్ కంప్లైంట్. అయితే ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఏంటంటే, సుప్రీంకోర్టు జ్యూరిడిక్షన్ ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోవాలి. అక్కడ ఉన్నటువంటి అప్రాప్రియేట్ అథారిటీ అంటే అక్కడ ఉన్నటువంటి హైకోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చిందంటే, ఇది ఒక స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేసి చేయమని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర పోయారు. సరే, ఇంతకుముందు గతంలో ఇట్లాంటి ఆనవాయితీ లేదు కాబట్టి మేము ఇప్పుడు ప్రత్యేకంగా చేయమని చెప్పి మన సుప్రీంకోర్టు తెలియజేసింది. అంతవరకే కానీ అసలు మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు, రావడం రాదా మీకు అసలు తెలియదా అని అనలేదు. మీరు కావాలంటే వీడియో లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో వచ్చింది, దాన్ని వాళ్ళు చెప్పింది అంటే క్లియర్. ఇంతవరకు నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ డెమోక్రసీ 75 years ఇట్లాంటి దగ్గర సుప్రీంకోర్టు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి కేసు కూడా అలహాబాద్ హైకోర్టులోనే అయింది, సుప్రీంకోర్టులో అవ్వలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ తర్వాత అథారిటీ, అప్రాప్రియేట్ అథారిటీ హైకోర్టు. కాబట్టి మీరు అక్కడ కావాల్సినటువంటి సంబంధిత జ్యూరిడిక్షన్ ఉన్నటువంటి దానికి వెళ్ళండి అంతేది. కానీ మీరు ఫస్ట్ ఎన్నికల కమిషన్ రిప్రజెంట్ చేయాలి. వాళ్ళు రిజెక్ట్ చేసి వాళ్ళు సరైన స్పందించకపోతే హైకోర్టుకు పోవాలి, హైకోర్టులో అక్కడ తేల్చుకోవాలి. ఇప్పుడు చెప్పాల్సినటువంటి అంశాలని అక్కడ చెప్పుకోవాలి మనం, అంతవరకు. అయితే దాని మీద మీరు కొన్ని ప్రాసెస్ అన్నారు. సుప్రీంకోర్టు ఎందుకు పోయినారు? అభిషేక్ సింఘి గారికి కానివ్వండి, అనేక మంది సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ మాత్రం తెలియక కాక ఒక ప్రత్యేకమైనటువంటి కేసు కింద తీసుకొని దీన్ని కన్సిడర్ చేస్తారన్న ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేసిండ్రు. హడాక్ ప్రయత్నం. ఇమీడియట్ గా ఎన్నికలు వీళ్ళు అనౌన్స్ అయ్యేలోపు ఏదైనా మధ్యంతర ఆర్డర్ వచ్చి ఆపుతారేమో, ఆపితే దాని తర్వాత లోయర్ కోర్టుకు పోయి దాని గ్రౌండింగ్ అంతా క్లియర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళిండ్రు. కానీ వాళ్ళు ఏం చేసిందంటే, ఇక్కడ దీన్ని అక్కడ వాళ్ళు ఇవ్వలేదు. అంటే అంతకుముందు ఆనవాయితీ లేదు కాబట్టి ఇవ్వలేదు. సిమిలర్ కేసెస్ అంతకుముందు ఉన్నట్టు లేదు కాబట్టి ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఏది చేసినా తిరోధార్యం, దాని గురించి మనం మాట్లాడడానికి లేదు కాబట్టి. అదే అక్కడ జరిగినటువంటి దాన్ని ఇప్పుడు బిఎల్ సంతోష్ గారు వీళ్ళందరూ ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి గ్రూప్ పంచాయతీలతోటి అనైక్యతతోటి కొట్టుమిట్టాడుతుందని చెప్పి వాళ్ళు రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వీటిలో కూడా వాళ్ళు లబ్ధి పొందాలని రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి కామెంట్. నిజంగా పార్టీ వాళ్ళు ఇచ్చిండ్రు, మీరు తీసుకుండ్రు, దాన్ని అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? దాన్ని లబ్ధి పొందిండ్రు, అయిన తర్వాత చెప్పొచ్చు. అదే టైంలో ఎందుకు చెప్తుండ్రు అంటే, దీన్ని ఒక బదనాం చేయడం కూడా ఒక ప్రాపగండాగా పెట్టుకొని చేస్తున్నారు. మరి మమ్మల్ని గ్రూప్ అనైక్యతల గురించి మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీలో తెలంగాణ శాఖలో అందరు బాగా ఐక్యంగా ఉన్నారా? రోడ్ల మీద పడి కొట్టుకునేది ఒకటే తక్కువ ఉంది, అన్ని గ్రూప్ పంచాయతీలు లేదు దాంట్లో. దాని గురించి ఎవరికి చెప్తారండి? కేంద్రంలో లేవా? కేంద్రంలో ఉన్నాయి. అవకాశం లేదు కాబట్టి అవతల పడతలేరు. ఎందుకు చెప్తారు? అవన్నీ అన్నిట్లలో ఉంటాయి. ఒక వ్యవస్థలో, ఒక సంస్థలో అనేకమైనటువంటి అభిప్రాయ భేదాలు, వ్యతిరేకతలు, అనుకూతలు ఉంటాయి. రైట్ సార్, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మాట్లాడదాం. ఈ అంశం గురించి డిబేట్ కంటిన్యూ చేద్దాం. అసలు ఇంతకీ లీక్ వీరుడు ఎవరు? ఆ లీక్ వీరుడిని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వేసిన కమిటీ లీక్ వీరుడిని కనిపెట్టగలదు